చాలా వరకు మనం చూస్తుంటామండి. ముఖ్యంగా ఈ జెన్‌జీ జనరేషన్‌లో కొద్దిగా బాడీ వీక్ అనిపిస్తుంది, కొద్దిగా చికాకు అనిపిస్తుంది, కాలు చేయి లాగుతుంది, కొద్దిగా తిమ్మిరిలాగా అనిపిస్తుంది, అలసట బాగా వచ్చేస్తుంది అనగానే చాట్‌జీపీటీ కానీ, గూగుల్ సెర్చ్ కానీ, ఏఐ కానీ చూసేసి బి12 డెఫిషియన్సీ అని ముందే నిర్ధారణ చేసుకొని టాబ్లెట్లు కానీ సప్లిమెంట్స్ వేసుకోవడం చేస్తుంటారు. సెర్చ్ చేయటం గూగుల్‌లో కానీ చాట్ చేయడం తప్పు కాదండి. ఈ సిమ్టమ్స్ నిజంగా కూడా బి12 డెఫిషియన్సీ ఉండొచ్చు. కానీ బి12 డెఫిషియన్సీ కాకుండా ఇలా లక్షణాలు చాలా వాటి డెఫిషియన్సీతో వస్తాయి. ముఖ్యంగా ఐరన్ కావచ్చు, కాల్షియం, విటమిన్ డి కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా వేరే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ కావచ్చు, ఇలాంటి సిమ్టమ్సే వస్తుంది. సో ఫస్ట్ అసలు బి12 డెఫిషియన్సీ ఉందా లేదా నిర్ధారణ చేసుకొని దాని తగ్గట్టు ట్యాబ్లెట్ వేసుకోవాలా, సప్లిమెంట్ వేసుకోవాలా అయిందని డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని వితౌట్ ప్రాపర్ ఎవాల్యుయేషన్ ముందే డెఫిషియన్సీ ఉందని వేసుకోవటం వల్ల ఉపయోగం జరగదు. నిజంగా అదర్ డెఫిషియన్సీస్ ఇప్పుడు ఏవైతే చెప్పినా ఉన్నాయనుకోండి, అవి మిస్ అయిపోతుంది. తర్వాత అల్టిమేట్ ప్రాబ్లమ్ వాళ్ళకి ఏదైతే ఉందో దానికి సొల్యూషన్ దొరకకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వెజిటేరియన్స్లో చాలా కామన్గా బి12 డెఫిషియన్సీ వస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్లో చాలా వరకు అంత ప్లాంట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి దాంట్లో ఎనఫ్ బి12 ఉండదు. ఆల్మోస్ట్ వెరీ నెగ్లిజిబుల్ అమౌంట్లో ఉంటుంది. సో ప్రిఫరబ్లీ వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ కానీ, ఎగ్స్ కానీ, తర్వాత యోగర్ట్ కానివ్వండి, ఫార్టిఫైడ్ సీరియల్స్ కానీ, ఫుడ్స్ కానీ తీసుకుంటే కనుక సోయా లాంటిది ఫార్టిఫైడ్ లాంటివి తీసుకుంటే వాళ్ళకి ఆ బి12 డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. ఇదే కాకుండా నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా చూస్తుంటాం ఈ మధ్య చాలా తరచుగా బి12 డెఫిషియన్సీ వస్తుంది. మేము సార్ మీట్ తీసుకుంటాం, ఎగ్స్ తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం, అయినా డెఫిషియన్సీ వస్తుందంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఏ ఫుడ్ అయినా సరే, ముఖ్యంగా మనం ఇప్పుడు బి12 తీసుకుంటే అందులో తినే ఫుడ్లో ఉన్నా కూడా అది మనకు నోట్లోంచి వెళ్ళి పేలోకి వెళ్ళి అబ్జర్వ్ అవుతుంది. అది మనం తీసుకునే క్వాంటిటీ కరెక్ట్ ఉన్నా, రైట్ టైప్ ఉన్నా కూడా బాడీలో అబ్జార్ప్షన్ ఎంజైమ్ డెఫిషియన్సీస్ లోపల ఉన్నాయనుకోండి పేగులలో, అది అబ్జార్ప్షన్ కాకపోవచ్చు. దానివల్ల కూడా బి12 డెఫిషియన్సీ రావచ్చు. సెకండ్ థింగ్, కొందరికి సైమల్టేనియస్గా డయాబెటిక్స్ ఉండడం కానీ, ముఖ్యంగా షుగర్ పేషెంట్ మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ తరచుగా వేసుకుంటారు. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ట్యాబ్లెట్ ఫర్ షుగర్ కంట్రోల్. బట్ లాంగ్ టర్మ్ వాడినప్పుడు కొందరికి ఏమవుతుందంటే బి12 మనం తీసుకున్న ఓరల్ ఫామ్ కూడా అది అబ్జర్ప్షన్ కానివ్వకుండా చేసి డెఫిషియన్సీ అట్లా కూడా వస్తుంది. థర్డ్ థింగ్ మెయిన్ ఏంటంటే చాలా తరచుగా చూస్తున్నాం, ఇవాళ రేపు ఎవరు పడితే వాళ్ళు అవసరం ఉన్నా లేకున్నా కొద్దిగా హార్ట్ బాన్ ఉందని, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందని రెగ్యులర్గా యాంటాసిడ్ ట్యాబ్లెట్ వేయడం చేస్తుంటారు. అది ప్యాంటోప్రోజల్ కానివ్వండి, ర్యాంటిడిన్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి. అలా ఇష్టం వచ్చినట్టు వేసుకోవడం వల్ల మనం ఏదైతే తిన్నా సరే విటమిన్స్ అని ఏదైనా అబ్జర్ప్షన్ కావడానికి బాడీలో మనకు కడుపులో పేగులో స్టమక్లో యాసిడ్ ఉంటుంది. యాసిడ్ మొత్తం తగ్గిపోయి తినే ఉన్న బి12 ఉన్న ఫుడ్ కూడా అబ్జార్ప్షన్ కాకుండా దానివల్ల కూడా డెఫిషియన్సీ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బి12 డెఫిషియన్సీ నిజంగా వస్తే కనుక అసలు ఎందుకు వస్తుందో తెలియడం కూడా చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు అది ఓరల్ ట్యాబ్లెట్ ఇవ్వాలా లేకపోతే ఇంజెక్షన్ ఫామ్లో ఇవ్వాలనేది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది బెస్ట్ బి12 సప్లిమెంట్, అది బెస్ట్ బి12 సప్లిమెంట్ అని ఉండదు. ఎంత మోతాదులు ఇవ్వాలి, ఏ క్వాంటిటీలో ఇవ్వాలి, ఏ ఫార్ములేషన్ ఇవ్వాలి, అంటే ఓరల్ ఇవ్వాలా ఇంజెక్ట్ ఇవ్వాలా అనేది డాక్టర్ చూసి మీకున్న ప్రాబ్లం బట్టి డిసైడ్ చేసి ఇస్తారు. అంతేగాని వితౌట్ ప్రాపర్ ఎవాల్యుయేషను ట్యాబ్లెట్స్ కానీ సప్లిమెంట్స్ తీసుకోవడము అన్నెసరీగా మాత్రం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.